రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు నాయనా మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది అయా ఈ రాత్రి కాలం వరకు కూడా ఎన్నో సమస్యలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు, ప్రమాదాలకు వారు గురయ్యారు. అయినా కానీ తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు, మా ప్రయాణాల్లో ఏ సమస్య రాకుండా, ఇబ్బందులు రాకుండా కాపాడినందుకు, మా ప్రతి పనిని కూడా అయా ఆశీర్వదించి దీవించినందుకు, మా ప్రతి అవసరతను తీర్చినందుకు మీకే స్తోత్రాలు నాయనా. అయా మమ్మల్ని రాత్రిన సజీవులుగా చేర్చి మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబం అందరం కలిసి సంఘముగా చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని కీర్తనల గ్రంథం 121వ కీర్తన అయా 1వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈరోజున అనేక మంది బిడ్డలు మనుష్యుల వైపు చూస్తున్నారు. వారి సహాయం కోసం, వారి అవసరాల కోసం, వారి యొక్క తండ్రి బలహీనతల నుంచి విడుదల పొందుకోవడం కోసం మనుషులను ఆశ్రయిస్తున్నారు. కానీ సహాయం మీ దగ్గర నుంచే వస్తుందని, మీ వైపే చూడాలని ఈ రాత్రి కాలంలో మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి బిడ్డ కూడా ఈ రాత్రి కాలంలో మీ వైపు చూస్తూ సమస్తమైన సహాయమును పొందుకునే కృప చూపించండి. అత్యధికముగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. అయా పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉండంగా అయా బిడ్డలకు ఏవైతే కావాలో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్లాడి రాత్రి కాలంలో అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిని ముట్టి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి నాయన. అంధకార దురాత్మ క్రియలనన్నిటినీ కూడా యేసు నామమున లయపరచండి అయా. భయంకరమైనటువంటి జబ్బులతో, వ్యాధులతో, చెప్పుకోలేని రోగాలతో, నయమవ్వని అయా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థత దయచేయండి తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాం, గర్భఫలము దయచేయండి తండ్రి. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. మంచి ఉద్యోగం వారికి దయచేయండి. వివాహముల విషయంలో మీ చిత్తం కోసం ప్రార్థిస్తున్నారు అయా, మీ చిత్తము తెలియపరచండి నాయన. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని అయా బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని బిడ్డలకు మీ కృపలో అనుగ్రహించండి తండ్రి. అయా ఆయా దేశాలు వెళ్తున్నారు నాయన, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, వారి యొక్క ప్రయాణం విషయంలో, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన. ప్రాముఖ్యముగా అప్పులు అనే ఇబ్బందితో అనేక మంది నాయన కృంగిపోతున్నారు. వారు అప్పు తీర్చుకునే మార్గాన్ని వారికి తెలియపరచండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. వారు ఇంకొకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చండి తండ్రి. అదేవిధంగా అయ్యా సమాధానం లేక అనేక మంది బిడ్డలు కృంగిపోతూ ఉండంగా వారికి సమాధానము దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య ఇబ్బందులు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అయా విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల అనుగ్రహించండి తండ్రి.
అయా కోర్టు కేసులో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రభు, అదే రీతిన నైట్ డ్యూటీల్లో ప్రయాణాల్లో ఉంటున్నారు. ప్రతి బిడ్డకు మీ రక్షణ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు కూడా అయ్యా మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి. దేశం చుట్టూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మా అందరికీ కూడా మంచి నిద్ర దయచేయండి. ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి భయాలు, బలహీనతలు లేకుండా అయా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేద తీరే కృపా భాగ్యమును అనుగ్రహించమని తండ్రి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, అయా అపాయకరమైన, ఇబ్బందికరమైన సమస్యల నుంచి ఈ రాత్రంతను మీరే మా అందరినీ రక్షించమని, మీ కంచె కాపుదలలో ప్రతి గృహమును భద్రపరచమని ఈ రాత్రిన మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కలో మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.